2వ సమూయేలు 20. బెన్యామీయుడగు బిక్రీ కుమారుడైన షెబాయను పలికిన పనికి మాలిన వాడొకడు అచ్చట ఉండెను. వాడు దావీదు నందు మనకు భాగం లేదు, యెషయి కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రము లేదు. ఇజ్రాయేలు వారులారా, మీరందరూ మీ మీ గుడారములను పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇజ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబాను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదా వారు రాజును హత్తుకొనిరి. దావీదు యెరూషలేములోనికి నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా ఉంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచూ ఉండెను. కానీ వారి యొద్దకు పోకుండెను. వారు కావలి యందు ఉంచబడిన వారే బతికినంత కాలము విధవరాండ్రై ఉండిరి. తరువాత రాజు ఆమాసాను పిలువనంపించి 3 దినములలోగా నీవు నా దగ్గరకు యూదావారిని సమకూర్చి ఇక్కడకు హాజరు కమ్మని ఆజ్ఞాపించగా, ఆమాషా యూదావారిని సమకూర్చుటకై వెళ్ళిపోయాను. అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అబీషైని పిలువనంపించి, బిక్రీ కుమారుడైన షెబా అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయను. వాడు ప్రాకారము గల పట్టణంలో చొచ్చి మనకు దొరకకపోవునేమో. కనుక నీవు నీ ఏలినవాడు సేవకులను వెంట పెట్టుకొని పోయి వాని తరిమి పట్టుకొనమని ఆజ్ఞాపించను. కాబట్టి యోవాబు వారును కెరేతీయులను పెరీతీయులను బలాఢ్యులందరినీ అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడకు షెబాను తరుమపోయిరి. వారు బిగియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియవచ్చి వచ్చెను. యోనాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించి ఉన్న నడికట్టును వరగల కత్తి కట్టుకొని చుండగా ఆ వర వదురై కత్తి నేలపడెను. అప్పుడు యోవాబు ఆమాషాతో, నా సహోదరి, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు ఆమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడిచేత అతని గడ్డము పట్టుకొని, ఆమాసా యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకయు తన్ను కాపాడుకొనకయు ఉండగా యోవాబు అతని కడుపులో దానిని గుచ్చెను. గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాడు. యోవాబును అతని సహోదరులకు అబీషైను బిక్రీ కుమారులకు షెబా తరుమునకు సాగిపోగా యోవాబు బంటులలో ఒకడు అతని దగ్గరికి నిలిచి యోవాబును ఇష్టులైన దావీదు పక్షమున్న వారందరూ యోవాబును వెంబడించుడని ప్రకటన చేసెను. ఆమాషా రక్తంలో పొర్లుచు మార్గమున పడి ఉండగా ఆ చోటికి వచ్చిన జనులందరూ నిలిచి ఉండగా ఆ మనుషుడు చూచి ఆమాసాను మార్గము నుండి చెవిలో నుండి లాగి మార్గస్థులందరినీ నిలిచి తేరి చూడ శవము మీద బట్ట కప్పెను. శవము మార్గము నుండి తీయబడిన తరువాత జనులందరూ బిక్రీ కుమారుడకు షెబాను తెరముటకై యోవాబు వెంబడి వెళ్ళిరి. అతడు ఇజ్రాయేలు గోత్రపు వారందరి యొద్దకు, ఆబేలు వారి యొద్దకును, బెత్మాయా కావరి యొద్దకును, బెరీయలు అందరి యొద్దకును రాగా వారు కూడుకొని అతన్ని వెంబడించిరి. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బెత్మాయాకాయందు బిక్రీని ముట్టడి వేసి ప్రాకారము ఎదుట బురుజా కట్టగా యోవాబు వారందరూ ప్రాకారము పడవేయుటకు దానిని కొట్టిరి. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎత్తి, ఓహో, ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబు అక్కడికి రమ్మని చెప్పులని కేకవేగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను. అంతటా ఆమె యోవాబును, నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను. అందుకామె, నీ దాసురాలగు నేను నీతో మాట్లాడుదునా అని అడుగగా అతడు మాట్లాడవచ్చునెను. అంతటా ఆమె పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి వివరించవలెనని చెప్పుట కద్దు, అలాగున్న చేసి కార్యమును ముగించుచూ వచ్చిరి. నేను ఇజ్రాయేలు నందు నిమ్మస్తులలోను యథార్థవంతులలోను చేరికై ఉన్నదాలను ఇజ్రాయేలు పట్టణంలో ప్రధానులకు ఒక పట్టణం నన్ను లయము చేయవలెనని నీవు ఉద్దేశించి ఉన్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా యోవాబు, నిర్మూలము చేయను, లయపరచను, అలాగున చేయను, సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడకు షెబాను ఎఫ్రాయిము మన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీదకి ద్రోహము చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రం అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవుదని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తమున్న వాని తల ప్రకారము నుండి
పడవేయబడునని చెప్పబోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరి ఎదుట తెలియచెప్పగా వారు బిక్రీ కుమారుడు షెబా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణంలో విడిచి ఎవరి గుడారమునకు వారు పారిపోయారు. యోవాబు యెరూషలేమునకు రాజు నొద్దకు తిరిగి వచ్చాను. యోవాబు ఇజ్రాయేలు దండు వారందరినీ అధిపతియే ఉండెను. అయితే కెరేతీయులను పెరీతీయులను యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతియే ఉండెను. అరోరాము నేటి పనులు చేయువారి మీద అధికారి అయి ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. షెబా లేఖికుడు సాదోకును అబ్యాతారును యాజకులు యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖుడు.